అనేటటువంటి పిలుపు కోసం ఆరాటపడిపోతుంది. దీనికి వయసుతో నిమిత్తం లేదు. కొడుకుకి 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా తల్లి వృద్ధురాలైపోయి 95 సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీ కూడా కొడుకు పక్కన వచ్చి, ఏంటమ్మా ఎలా ఉన్నావు, బాగానే ఉందా, షుగర్ తగ్గిందా, బీపీ కంట్రోల్లోనే ఉందా, పర్లేదమ్మా, నీకెందుకు, నీకు కావలసినవన్నీ తింటూ ఉండు, చక్కగా ఒక ట్యాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకో, పర్వాలేదు అంటూ కొడుకు కనుక ధైర్యం చెప్తే ఇక తల్లికి బీ కాంప్లెక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంత ధైర్యాన్ని కొడుకు అమ్మా అన్నటువంటి ఒక్క మాట తల్లికి అనిపిస్తాను, తల్లికి అందజేస్తుంది. మరి అంత చక్కగా కొడుకు అమ్మా అన్నటువంటి పిలుపుని వినడానికి మనకి భగవంతుడు ఈ చెవులనిచ్చాడు కాబట్టి మనం వినగలుగుతున్నాము. అంతేకాకుండా మనమంటే ఇప్పుడు లౌకికమైనటువంటి విషయాలపైన ఎక్కువ మక్కువ చూపిస్తున్నామే కానీ నిజానికి మనకి భగవంతుడు ఈ చెవులను ఎందుకు అనుగ్రహించాడు, మనకి ఈ చెవులను ఎందుకు అనుగ్రహించాడు అంటే భగవత్ సంబంధితమైనటువంటి విషయాలను వినండి. నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించు. మన సనాతన ధర్మము, మనకి శాస్త్రం ఏం చెప్పిందో వాటికి సంబంధించినటువంటి విషయాలని ఏవైనా వినండి. అవి మీలో ఉన్నటువంటి జీవుడి అభ్యున్నతికి తోడ్పడతాయనే మనకి భగవంతుడు ఈ చెవులని అనుగ్రహించాడు. మరి ఈ చెవికి అలా వినేటటువంటి శక్తిని భగవంతుడు అనుగ్రహించాడు కాబట్టే మనము ఇంత గొప్పనైనటువంటి కార్తీక మాసంలో ఇంత పుణ్యతిథి రోజు మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి కొన్ని విషయాలని మనము వినగలుగుతున్నాము. నిజానికి మనము చెప్పుకోవటము వినటము కూడా ఒక తపస్సు లాంటిది. ఎందుకు ఈ వినటానికి కూడా అందరికీ మక్కువ ఉండదండి. ఎవరో కొంతమంది మట్టికే భగవత్ సంబంధితమైనటువంటి విషయాలను వినగలరు. ఎందుకు, ఎవరైతే తన దారిలో ఉన్నాడో వాడినే ఏం చేస్తాడు భగవంతుడు కూడా తన వైపుకి రప్పించుకోవడానికి, నా కథలను వినరా, మన సనాతన ధర్మం గురించి తెలుసుకోరా, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోగలుగుతావు అంటూ మనకి ఆ వినేటటువంటి శక్తిని భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. అటువంటి సందర్భాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. ఇక్కడికి వెళ్ళి విని తరించండి అంటూ మనకి ఆ సందర్భాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఈ చెవులకు వినేటటువంటి శక్తిని అనుగ్రహించాడు కాబట్టి ఆ రామచంద్రమూర్తి గురించి తెలుసుకున్నాము, రామాయణం గురించి తెలుసుకున్నాము, భాగవతంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలల గురించి తెలుసుకున్నాము. మరి దేవి భాగవతం వచ్చేసరికి అమ్మవారి యొక్క అనేక రూపాలని మనము అందులో
శిరస్థే సీతాక్షో చరణయుగళస్థే అఖిల ప్రభు శుభం. పోనీ ఇంకా ఆయనకి ఏమైనా కోరికలు ఉన్నాయేమో, ఆయన కోరికలు తీర్చడానికి మనం ఇంకేమైనా అనుగ్రహిద్దాము, ఆయనకి ఏమన్నా మనం అనుగ్రహించి ఇద్దామనుకున్నా ఆయన చెయ్యి పట్టుకుంటే ఎవరిని? ఆయన చింతామణి పాణిగ్రాహి. ఆ తల్లి ఉండేది ఎక్కడ? చింతామణి గృహంలో ఉంటుంది. చింతామణి గృహంలో ఉంటుంది అంటే చింతామణులు అంటే ఏంటి? మనం చింతించినంత మాత్రాన మన కోరికలని తీర్చేటటువంటి మణులని మనం చింతామణులు అంటాము. కామధేనువు వాడింటి గాడి కోసం అని చెప్పాడు. ఆ కామధేనువేట వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటుందిట. నువ్వెందుకు? నీకు తెలుసో తెలియకో ఆ పరమశివుడి మీద కాస్త నీళ్లు పోసావు కాబట్టి కామధేనువుని నీ ఇంట్లో కట్టేస్తున్నాను, నీకేం కావాలో అది తీసుకో అంటూ కామధేనువుని మన ఇంట్లో కట్టేస్తారు. అందుకే శివార్చన ఏ ఇంట నిరంతరం జరుగుతూ ఉంటుందో ఆ ఇంటి లక్ష్మీ కమ్మికి నిరంతరం మంగళ తోరణాలు పడుతూనే ఉంటాయి. మాసంలో మనం ఇలా దీపాలు పెట్టడానికి కారణం అది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే యముడి యొక్క 2 పొరలు 2 కాలాల్లో బయటికి వస్తూ ఉంటాయి. ఒకటి ఈ శరద్ ఋతువులో వస్తుంది, ఒకటి మళ్ళీ వసంత ఋతువులో వస్తుంది. కాబట్టి ఈ శరద్ ఋతువులో యముడి యొక్క ఒక పొర బయటికి వస్తుంది కాబట్టి ప్రాణులందరూ కూడా ఇలా రాలిపోతూ ఉంటారు. అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు ప్రబలిపోవటము, అలాగే పెను ప్రమాదాలు జరిగితూ మనుషులందరూ కూడా పడిపోవడము ఎక్కువగా జరిగేది ఈ కాలంలోనే. మరి యమధర్మరాజు గారికి ప్రీతికరమైనది కూడా ఏంటి? ఆయనకి నువ్వుల నూనె ప్రీతి, లేకపోతే ఆవు నూనె సరే, ఆవు నెయ్యి సరే, ఇలా ఈ నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపాలని సాయం సంధ్యా సమయంలో మన సింహద్వారానికి ఇరువైపులా కనుక పెట్టినట్లయితే ఈ సమయంలో యమధర్మరాజు గారు తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఎవరి ఇంటనైతే సింహద్వారానికి ఇలా 2 ప్రమిదలు పెట్టి దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి వారి ఇంటిని చూసి ఓహో ఈ ఇంటి యజమానికి అపమృత్యు దోషం కలగకూడదు అని ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసమంతా దీపాలు పెట్టండి దీపాలు పెట్టండి అని చెప్పడానికి కారణం. అంతేకాకుండా మనకి కార్తీక మాసం అనేసరికి చూడండి మనకి చలి తీవ్రత దానంతటదే తిరిగిపోతూ ఉంటుంది. అప్పటి వరకు ఏసీలు వేసుకున్న వాళ్ళము వెంటనే ఏం చేస్తాము? రగ్గులు తీస్తాము, స్వెటర్లు తీస్తాము, మఫ్లర్లు తీస్తాము. ఎందుకు? ఈ చలి తీవ్రత పెరిగేసరికి కూడా శ్వాస సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు తలెత్తుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఈ నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపాల నుంచి వచ్చేటటువంటి పొగని కానీ, లేకపోతే ఆవు నూనెతో పెట్టినటువంటి దీపాల నుంచి వచ్చేటటువంటి పొగని కానీ తీరుస్తామో దానివల్ల అనేక రకాలైనటువంటి శ్వాస సంబంధితమైనటువంటి వ్యాధులకి ఉపశమనం కలుగుతుంది. దీపం పెట్టినటువంటి
వాళ్ళ జీవుని ఏర్పాటు చేసుకోవాలి. నాను నీ భజన తక్కను కానీ మరణకాలమునందు వరదునేమో ఆవేళ యమదూతల అగ్రహమున వచ్చి ప్రాణములు తెగిరించి పట్టునప్పుడు అపవాత కైత్యములు తప్పగా కంప ముఖము నుండి కష్టపడుతూ నా జీవను నిన్ను నారాయణ ఎందు పిలుతును శ్రమ చేత పిలువలేను నాటికి ఇప్పుడు చేతు నీ నామభజన చెవియడు విలువైన ధైర్యముగను దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటూ ఎంతో ధైర్యంగా చెబుతున్నారు. ఎందుకంటే మనకి ప్రాణాలు పోవడం అంటే 1000 తేళ్లు పుట్టినటువంటి బాధ ఉంటుందండి. ఆ సమయంలో కూడా భగవంతుడు గుర్తు రావాలంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి ఆ సమయంలో కూడా మనకి భగవంతుడు గుర్తుకొచ్చేటట్టుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి మనకి బుద్ధుడు త్యాగశీలుడై ఏం చేశారు? అనేక రకాల తిథులనిచ్చి అనేక రకాల మాసాలనిచ్చి నిన్ను ఉద్ధరించుకో, మళ్ళీ జన్మ రాకుండా నువ్వు చూసుకో అని చెప్పారు. మరి అంత పాపలో కూడా కఫము పైత్యము వాతము కప్పుతూ ఉంటే మనకి భగవంతుడి నామం గుర్తుకు రావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అది ఎవరో మహానుభావులకే చెబుతుంది. అందుకే ఒక భక్తుడు ధైర్యంగా ఏం చెప్పుకున్నాడు? నేను నా తుది శ్వాస వదిలేటప్పుడు నేను నీ నామాన్ని కలగలేదంటూ నన్ను తిరస్కరించకు. నేను ఇప్పుడు నాను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను నా నోటితో చెబుతున్నటువంటి ఈ నామాన్ని నేను నా తుది శ్వాస వదిలేటప్పుడు చెబుతున్నటువంటి నామంగా గట్టిగా రాసుకో. పైగా మామూలుగా రాసుకోని కాదు, ధైర్యంగా భగవంతుడిని రాసుకోమని ఒక భక్తుడు చెప్పాడు. భక్తుడికి భగవంతుడికి మధ్య ఆ స్వతంత్రం ఉండాలి. భక్తుడు అడగాలి, భగవంతుడి నువ్వు ఎందుకు చెయ్యవలసింది? ఏదైతే ధర్మబద్ధమైనటువంటి పనులు ఉంటాయో నువ్వెందుకు చెయ్యవు అని అడిగేటటువంటి స్వతంత్రం భక్తుడికి ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు ఏ వయసు వాళ్ళైనా పిల్లలు మన దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు ఎందుకు నాకు ఇది చేసి పెట్టావు, నీ ఒంట్లో వాడికపోయినా నాకు ఈరోజు నువ్వు చేసి తీరాల్సింది అంటే వాళ్ళకి కావలసినవన్నీ చేసి పెడుతున్నావా లేదా? ఎందుకు? అమ్మో నా కొడుకు వీడికి నేను కాయితే ఇంకెవరు చేసి పెడతారు అన్నటువంటి ఒక్క ఆలోచనతో మనం మన పిల్లలకు అన్నీ చేసి పెడుతున్నాం. భగవంతుడు కూడా అంతే. ఎందుకు? ఆయన అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుడు అందరికీ కూడా తల్లిదండ్రులు. జగత్ పితరం అంతే పార్వతీ పరమేశ్వరుడు అని మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉంటాము. మనకి వారు తల్లిదండ్రులైనటువంటి వారు మనం అడిగితే ఎందుకు కోరిక తీర్చరు? ఎప్పుడు తీరుస్తారు? మనకి ఆ భగవంతుడి దగ్గర మన పిల్లలకి మన మీద ఎంత స్వతంత్రం ఉండి మనల్ని అలా అడగగలిగారో మనకి కూడా భగవంతుడి పైన అలాంటి స్వతంత్రం ఏర్పడాలి. రామదాసు గారు అడిగారా లేదా? ఎవడప్పా సొమ్మాయి తిరుగుతూ తిరిగేవు రామచంద్ర అంటూ అడిగాడా లేదా? ఎలా అడగగలిగాడు? ఆయనకి భగవంతుడి పైన అంతటి గొప్ప స్వతంత్రం ఉంది కాబట్టి ఆయన అడగగలిగాడు. మనం కూడా ఆ భగవంతుడి దగ్గర మనం అలాంటి స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పుడు ఏర్పడుతుంది? సాధన చెయ్యగా 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 మనకి ఆ స్వతంత్రం ఏర్పడుతుంది. అలా ఏర్పడేటట్టుగా మనము సాధన చేస్తూ మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి ఈ కార్తీక మాసంలో కూడా ఏ మాసానికి లేనటువంటి విధంగా ఈ కార్తీక పురాణాన్ని మనకి ఋషులు అనుగ్రహించింది. కార్తీక ఒకటేసారి మనం నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, నేను నా తమ్ముళ్ళుగా పెట్టుకునేది వాళ్ళిద్దరిని చూస్తున్నాను కానీ వేరే వాళ్ళని చెప్పుకోలేదు కదా. ఎందుకు? వలసని సోదరులు అయ్యేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉండవచ్చు, కానీ ఏ సోదరులు అనేటువంటి వాళ్ళు వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరినే చెప్పుకుంటాను. వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ కూడా రామచంద్రమూర్తి చెప్పాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవ సంతు దేశం న పశ్చామి ఎంత భ్రాతా సహోదర. మనకి ఏ దేశానికి వెళ్ళినా కూడా కొత్తగా బంధువులు ఏర్పడతారేమో. ఒకవేళ ఏ కారణం చేతైనా భార్య చనిపోతే ఇంకో వివాహం చేసుకుంటామేమో, కానీ ఈ జన్మకి ఏకోదరులుగా ఒకే ఉదరం నుంచి పుట్టినటువంటి సహోదరులుగా ఉండేటువంటి కొంతమందిని మనం చెప్పుకోవడానికి. కాబట్టి ఆ